ఆలేరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం బహిరంగ సభ కూడా ఉంటుందని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారని ఆయన పేర్కొన్నారు. ఆలేరులో జరుగుతున్న ఈ పరిణామాలపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 1500 కోట్ల నిధులతోటి తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో ఏదైతే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి 6న శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మనతో పాటు దీని మీద మాట్లాడడానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభు వీరయ్య ఉన్నారు. అలా చెప్పండి, సీఎం టూర్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ అభివృద్ధి పనులు 1500 కోట్ల రూపాయల నిధులతోటి అభివృద్ధి పనులకు ఏ అభివృద్ధి పనులు ఇందులో చేపట్టనున్నారు, ఎలా ఉండబోతుంది? తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు రేపు 6 తారీఖున ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి సుమారు 1500 కోట్లతోటి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి విచ్చేస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆర్ఎండ్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఇంకా మిగతా మంత్రులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేసేతోటి ఆలేరు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలి. గత 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది, కానీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాల బతికినాయి. ఇక్కడ ఎడారి ప్రాంతంగా ఉన్నదని మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు కూడా ఆలేరుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు ఆలేరు ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు పెద్ద ఎత్తున మా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు స్వాగతం పలికే విధంగా సుమారు ఆలేరు నియోజకవర్గం నుంచి 60-70 వేల మంది ఈ సభకు హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మా 30 సంవత్సరాల కళ ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా ప్రాంతం, గత 30 సంవత్సరాలుగా ఏదైతే ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నటువంటి గన్నమల్ల ప్రాజెక్టు, గన్నమల్ల అయితే సుమారు 15 మండలాలు 50 నుంచి 60 వేల ఎకరాలు ఇలా సాగునీరు వచ్చే క్రమంలో ఆ గన్నమల్ల ఉంది. కాబట్టి ఆ గన్నమల్ల గత ప్రభుత్వాలు విస్మరించినాయి. మరి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 1.41 టీఎంసీగా కేటాయించి సుమారు 600 నుంచి 700 కోట్లు కేటాయించి దానికి శిలాఫలకం వేయబోతున్నారు. ఇక్కడ మెడికల్ కాలేజీ సుమారు 183 కోట్లతోటి రేపు స్టోనింగ్ వేయబోతున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అన్ని అంగులతోటి 200 కోట్లతోటి దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని రేపు స్టోనింగ్ వేయబోతున్నాం. ఇక్కడ వేద పాఠశాల గుట్టలో 46 కోట్లతోటి దాన్ని కూడా శాంక్షన్ చేసి ఇలా స్టోన్ అయిపోతున్నాం. గుట్ట అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు 6వ తారీఖున ఇక్కడ శిలాఫలకాలేసి పనులను వేగవంతం చేయడానికి వస్తున్న సందర్భంగా మేము వాళ్ళకి స్వాగతం పలుకుతూ, వెనుకబడ్డ ఆలేరును మా గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని మాటిచ్చి ఇలా మాట నిలబెట్టుకున్న తరుణంలో ఆయనకు స్వాగతం పలకాలి. మా ఆలేరు ప్రజలు ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు మా ప్రజలంతా కూడా రుణపడి ఉంటారు. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఏఐసీసీకి, పీసీసీకి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏ పదవి వచ్చినా పార్టీ కట్టుబడి ఉండి క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తాను కాబట్టి నన్ను అధిష్టానం గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, కష్టపడి ఇంకా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేస్తున్నా. 30 ఏళ్ల కాలం నెరవేరబోతుంది. ఏదైతే ఎన్నో ఏళ్లుగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటికి మోక్షం దక్కబోతుంది. ఆలేరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి కాబోతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్. కెమెరా పర్సన్ జనార్దన్ తో కలిసి రాము మహాన్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి.